చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ20లో ఇండియా 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0తో లీడ్లోకి వెళ్ళింది. అండ్ ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ లాగా అంత ఈజీ విన్ అయితే రాలేదు. ఒక స్టేజ్లో ఇండియా 78 పరుగులకే 5 వికెట్లతో ఓడిపోతుందనుకునే సిచ్యువేషన్ నుండి మ్యాచ్ గెలిచిందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్న మరో ఎండ్లో తిలక్ వర్మ, సుందర్ అండ్ బిష్నోయ్ సహాయంతో 55 బంతుల్లో 4 4లు 5 6లతో 72 పరుగులు కొట్టి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించాడు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తిలక్ వర్మ లాస్ట్ 4 టీ20ల్లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండా 318 పరుగులు కొట్టాడు. తిలక్ కన్సిస్టెన్సీ చూస్తుంటే టీ20ల్లో నెంబర్ 3లో విరాట్ కోహ్లీకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా కనిపిస్తున్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ తీసుకుంది. ఇండియా అండ్ ఇంగ్లాండ్ 2 టీమ్స్ కూడా 2 చేంజెస్తో ఈ మ్యాచ్లో బరిలోకి దిగాయి. ఇండియా నితీష్ ప్లేస్లో లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ అండ్ రింకు సింగ్ ప్లేస్లో జురెల్ని తీసుకున్నారు. ఇంజురీస్తో నితీష్ రిమైనింగ్ సిరీస్ నుండి రూల్డ్ అవుట్ అవ్వగా, అలాగే రింకు సింగ్ కూడా సెకండ్ అండ్ థర్డ్ టీ20కి ఇంజురీతో రూల్డ్ అవుట్ అయ్యాడు. నితీష్ ప్లేస్లో శివం దుబే మిగతా సిరీస్కి రీప్లేస్ చేయగా, రింకు ప్లేస్లో రమన్దీప్ సింగ్ని తీసుకుంది. అండ్ ఇంగ్లాండ్ గాస్ అట్కిన్సన్ ప్లేస్లో బ్రైడన్ కార్స్, జాకబ్ బెథెల్ ప్లేస్లో జేమీ స్మిత్ని తీసుకున్నారు. అండ్ నాకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూశాక ఫస్ట్ టీ20లో చేసిన తప్పే మళ్ళీ చేసిందనిపించింది. అదే స్పిన్ కండిషన్స్ ఉన్న పిచ్లపైన ఒకే ఒక్క మెయిన్ స్పిన్నర్తో ఆడటం. అదే ఇండియా ఈ మ్యాచ్కి ఏకంగా 4 స్పిన్నర్స్తో బరిలోకి దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్కి సేమ్ ఫస్ట్ మ్యాచ్లో సీనే రిపీట్ అయింది. ఫస్ట్ బాల్కి 4 కొట్టిన సాల్ట్ మరోసారి హర్షదీప్ బౌలింగ్లో థర్డ్ బాల్కే అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్లో హర్షదీప్ని పనిచేస్తూ బట్లర్ 2 4s 1 6తో ఏకంగా 16 పరుగులు కొట్టాడు. తర్వాత ఓవర్లో బౌలింగ్కి వచ్చిన లోకల్ బాయ్ సుందర్ ఫస్ట్ బాల్కే 3 పరుగులు చేసిన డకెట్ని అవుట్ చేశాడు. యాజ్ యూజువల్గా ఒకవైపు వికెట్స్ పడుతున్న మరో ఎండ్లో బట్లర్ అటాకింగ్ షాట్స్ ఆడుతూనే ఉన్నాడు. పవర్ ప్లే ముగిసే టైంకి ఇంగ్లాండ్ 2 వికెట్లకి 58 పరుగులు కొట్టగా బట్లర్ 37 పరుగులు చేశాడు. పవర్ ప్లే అయ్యాక 7th ఓవర్లో బౌలింగ్కు వచ్చిన వరుణ్ మరోసారి అద్భుతమైన గూగ్లీకి 13 పరుగులు కొట్టిన బ్రూక్ని బౌల్ చేశాడు. వరుణ్ వేసిన బాల్కి షాక్ అయి బ్రూక్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మరో 3 ఓవర్ల తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో బిగ్ ఫిష్ బట్లర్ మరోసారి మంచి నాక్ ఆడి 45 పరుగులు కొట్టి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన జేమీ స్మిత్, లివింగ్స్టోన్ ఫెయిల్ అవ్వడంతో ఇంగ్లాండ్ 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మరోసారి లో స్కోర్కే రిస్ట్రిక్ట్ అవుతుంది అనిపించింది. కానీ చివర్లో బ్రైడన్ కార్స్ 17 బంతుల్లో 31 పరుగుల క్యామియో ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకి 165 పరుగులు కొట్టింది. 166 రన్స్ చేజింగ్లో బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ 3 4లు కొట్టి అదే మూమెంటం కంటిన్యూ చేసిన తర్వాత ఓవర్లో మార్క్వుడ్ బౌలింగ్లో బిగ్ షాట్కి ట్రై చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లో శాంసన్ కూడా 5 పరుగులు చేసి మరోసారి డిసప్పాయింట్ చేశాడు. తర్వాత స్కిప్పర్ సూర్య అండ్ తిలక్ కలిసి 19 బంతుల్లోనే 39 పరుగుల అగ్రెసివ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినా కానీ సూర్య కార్స్ బౌలింగ్లో బోల్డ్ అయ్యాడు. వెంటనే జురెల్ 4, హార్దిక్ 7 నిరాశపరచడంతో ఇండియా 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలోనే ఇండియా మ్యాచ్ ఓడిపోతుందని అనిపించింది. 13th ఓవర్ సెకండ్ బాల్కి వుడ్ బౌలింగ్లో 10 పరుగులతో ఉన్న సుందర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని రషీద్ డ్రాప్ చేశాడు. ఇక్కడే మూమెంటం ఇండియా వైపుకు వచ్చింది. ఈ క్యాచ్ డ్రాప్ తర్వాత సుందర్ ఇదే ఓవర్లో లాస్ట్ 3 బంతులకి 14 పరుగులు కొట్టి రిక్వైర్డ్ రన్ రేట్ని బాగా తగ్గించాడు. ఈ ఓవర్ తర్వాత వరుస 2 ఓవర్లలో సుందర్, అక్షర్ అవుట్ అవ్వగా 16th ఓవర్లో సెకండ్ బాల్కి తిలక్ 6తో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ దశలో తిలక్ తన హాఫ్ సెంచరీని కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. లాస్ట్ ఓవర్లో 6 పరుగులు కావాల్సిన స్టేజ్లో తిలక్ మొదటి బాల్కి 2 పరుగులు, సెకండ్ బాల్కి 4 కొట్టి మరో 4 బంతులు మిగిలుండగానే ఇండియాకి బ్రిలియంట్ విక్టరీ అందించాడు. హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మ. 72 పరుగుల క్రూషియల్ నాక్ ఆడి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించిన తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరి ఈ మ్యాచ్ మీకు ఎలాంటి థ్రిల్లింగ్ ఇచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.